ఒకరోజు అడవిలో తిరుగుతూ శ్రీరాముడు మరియు లక్ష్మణుడు చాలా బాధగా ఉన్నారు. ఎందుకంటే రాక్షస రాజు రావణుడు సీతమ్మను తీసుకెళ్లాడు. సీతమ్మ ఎక్కడ ఉంది అని వెతుకుతూ వారు అడవిలో ముందుకు సాగారు. అలా వెళ్తుండగా ఒక కొండ దగ్గర ఒక మంచి కోతి వారిని గమనించింది. ఆ కోతి పేరు హనుమంతుడు. హనుమంతుడు చాలా తెలివైనవాడు, ధైర్యవంతుడు. అతను రాముడి దగ్గరకు వచ్చి అడిగాడు, మీరు ఎవరు? ఎందుకు ఇలా బాధగా ఉన్నారు? రాముడు తన కథ చెప్పాడు. సీతమ్మను వెతుకుతున్నామని చెప్పాడు. హనుమంతుడు చాలా సంతోషపడి చెప్పాడు, నేను మీకు సహాయం చేస్తాను. హనుమంతుడు రాముడిని తన రాజు సుగ్రీవుడు దగ్గరకు తీసుకెళ్లాడు. సుగ్రీవుడు కూడా తనకు ఒక పెద్ద సమస్య ఉందని చెప్పాడు. అతని అన్నవాలి చాలా బలవంతుడు. అతను సుగ్రీవుడిని రాజ్యం నుంచి పంపించాడు. రాముడు సుగ్రీవుడికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. రాముడు దూరం నుంచి బాణం వదిలి వాలిని సంహరించాడు. అలా సుగ్రీవుడు తిరిగి కిష్కింధ రాజుగా అయ్యాడు. అతను రాముడికి మాట ఇచ్చాడు, సీతమ్మను కనుక్కోవడానికి నేను సహాయం చేస్తాను. తర్వాత సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని నలుదిక్కులకు పంపించాడు. సీతమ్మ ఎక్కడ ఉందో వెతకండి అని ఆదేశించాడు. హనుమంతుడు కూడా తన స్నేహితులతో కలిసి సీతమ్మ కోసం బయలుదేరాడు.